గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత 2 రోజులుగా గడుస్తున్న ఇష్యూ మేజర్గా నడుస్తుంది ఏదైతే గో బ్యాక్ మార్వాడి. ఆ ఇష్యూ అనేది ఇప్పటికీ తెగడం లేదు, కంటిన్యూస్గా రగడ నడుస్తూనే ఉంది. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు తెలంగాణ శ్యామ్ గారు. ఆయన గురించి అడిగి తెలుసుకుందాం, అసలు ఏమంటా ఉన్నారు, ఎందుకు ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందా ఉందనేది. బ్రదర్ చెప్పండి, ఏదైతే గో బ్యాక్ మారుడి అనేది స్టేట్మెంట్ ఎందుకు పుట్టింది, అది ఇంకా కంటిన్యూ అవుతా ఉంది, ఎవరు తప్పిదాం అంటారు? నిజంగా గో మారుడిని వెనక్కి పంపిస్తే బెటర్, లేకపోతే అందరూ బతికే ప్లేస్ అంటారు ఇది? మేము ఏమంటున్నాను బ్రదర్, మనుషుల్ని ఎవరిని వెళ్ళిపోవంటలేదు బ్రదర్. గో బ్యాక్ మార్వాడి అంటే మనుషుల్ని వెళ్ళిపోని మా ఉద్దేశం కాదు. ఇక్కడ మీరు పరిశ్రమలు పెడుతున్నారు, కంపెనీలు పెడతా ఉన్నారు, మా స్థానిక కులాలు కానీ మా స్థానిక వ్యాపారస్తులు కానీ దెబ్బతింటా ఉన్నారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు కంపెనీలు పెట్టుకున్న, పరిశ్రమలు పెట్టుకున్న, ఇక్కడ భూమి మనది, తెలంగాణ ప్రజలది, నీళ్లు తెలంగాణ ప్రజలే. కాబట్టి ఇక్కడ స్థానికస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అనేది మా పోరాటం, ఒక సామాజిక పోరాటం అంతే తప్ప మనుషుల్ని వెళ్ళిపోమనేటువంటి హక్కు నాకు లేదు. నేను వెళ్ళిపోమని నేను ఎవరిని? ఎస్, గో బ్యాక్ మార్వాడేటువంటి నినాదం మొండా మార్కెట్లో దళితుని కొట్టినప్పుడు పుట్టిందని మీరు అనుకుంటా ఉన్నారు. కొన్ని భావోద్యోగాల నుంచి కొన్ని నినాదాలు పుట్టుకొని వస్తాయి బ్రదర్. అంత మాత్రాన గో బ్యాక్, గో బ్యాక్, ఆంధ్రోనివా, నువ్వు అయ్యోనివా, అవ్వోనివా అన్ని రకరకాల పాటలు పాడినాం. సెంటెన్స్ వేరే అయి ఉండొచ్చు, ఇంగ్లీష్ వర్డ్ అయి ఉండొచ్చు ఇది, కానీ ఉద్దేశం అయితే అదే కదా. గో బ్యాక్ అనేది ఇంగ్లీష్ వర్డ్ అంతేనా? ఆంధ్రోలో వెళ్ళిపోన్నాం, ఆంధ్రోలో వెళ్ళిపోవడానికి గో బ్యాక్ ఇంగ్లీష్ పదం కదా ఇది. అలా మీరు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానికంగా పనిచేసుకునే తెలంగాణ వాళ్ళకి ఉద్యమం అంటే షాప్ పెట్టుకునే ఒక ఎలక్ట్రానిక్ షాప్ పెట్టుకోవడానికి లేదు, కిరాణా షాప్ పెట్టుకోవడానికి లేదు, ప్రతి ఏరియాకి పోయినా వాడే ఉన్నాడు. కాబట్టి మారవాడి వాళ్ళు ఉన్నారు, ప్రతి చోట చిన్న చిన్న షాపులు కూడా వానే ఉన్నాయి. సో వాళ్ళని గో బ్యాక్ అంటారు. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికులకు సపోర్ట్ చేస్తున్నారా? మేము మొదలుపెట్టిందే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల కోసం కదా. మా కులాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి, 20 మంది స్వర్ణకారులు ఆత్మహత్యలు బతకాలి అంటున్నారు, వాళ్ళు కూడా ఇక్కడే ఉండి బతకాలి బ్రదర్. వాళ్ళు 350 ఏళ్ళ కింద ఇక్కడికి వచ్చారని చెప్తా ఉన్నారు కదా, రైట్? నవాబుల హయాంలో వచ్చారు, మీకు వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, వ్యాపారాలు పెట్టుకుంటా ఉన్నారు కదా అన్నలారా, మార్వాడి అక్కలారా, రైట్? మా స్థానికస్తులను కూడా ఇక్కడ ప్రోత్సహించండి. మా మార్వాడి రాజస్థానీలలో ఎటువంటి యూనిటీ ఉందో మేము ఇందులో భాగం అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని కదా మీరు ఏమంటారు డెవలప్లోకి తీసుకురావాలి, వ్యాపారంలోకి తీసుకురావాలి. మనందరం ఒక యూనిట్ అని చెప్తా ఉన్నాం, రైట్? ఆ యూనిటీని మా స్థానిక వ్యాపారస్తులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు, అప్పుల పాలు అవుతా ఉన్నారు. కుల వృత్తులు చేసుకున్నటువంటి బంగారం పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు బంగారం షాపులు మెజారిటీ వరకు ఉన్నాయి, మార్వాడి అన్నలకు ఉన్నాయి. కాబట్టి వెండి దుకాణాలు, బంగారం షాపులు, పెయింట్ షాపులు, రకరకాల షాపులు మీకు ఉన్నాయి కదా. మేము ఉండడానికి తప్పుపడట్లేదు బ్రదర్. మాకు ఇప్పుడు గ్రామాలకు కూడా మీరు ఏమంటారు వెళ్ళారు. వెనకట గ్రామం అనగానే కుల వ్యవస్థ, ఇప్పటికి కూడా కుల వ్యవస్థ అనుకో. కోమటి వాళ్ళకు ఉండేది షాపు. సో ఏ అర్ధరాత్రి పోయినా 5 10 వచ్చి సావుకారి పలానా ఉప్పియా పప్పియా అంటే ఇచ్చేటోడు. ఎప్పుడన్నా పైసలు లేకపోతే 5 10 అప్పు కావాలంటే కూడా ఇచ్చేటోడు. ఓకేనా? అది కాకుండా కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మేము వడ్ల కమరోళ్ళు ఉన్నారు, ఏం చేసేటోళ్ళు మన నాగలి తయారు చేసేవాళ్ళు, లేకపోతే ఇది మన పంచవృత్తులు బొమ్మలు తయారు చేసేటోళ్ళు వాళ్ళు ఉంటారు, శిల్పికారులు ఇది చేసేవాళ్ళు. ఇటువంటి కులాలు, చేనేత కార్మికులు, పద్మశాలి అన్నాడు, ఇటువంటి వాళ్ళు గ్రామాలలో మనకు కనిపించేది. మేరోళ్ళు, బట్టలు, పనులన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. నేనేమంటున్నా అదే, చెరువులో చేపలు పట్టుడు, చేనులో తాళ్ళెక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ మెజారిటీగా వీళ్ళే చేస్తున్నారు అనేటువంటిది ఇదేది గ్రామాలలో కూడా. సో ఈ ప్రమాదాన్ని పసిగట్టాం మేము, అంతే. పసిగట్టి లేవనెత్తాము, దానికి ఒక ఉద్యమ రూపం వచ్చింది అంతే తప్ప ఏమంటారు వాళ్ళను వెళ్ళిపోమ్మనో లేకపోతే ఇది చేయాలనో అది చేయాలనో మా ఉద్దేశం కాదు. పెద్ద ఎత్తున ఈరోజు వైశ్యులు రోడ్ల మీదకి వచ్చారు కదా. నిన్న ఎల్బీ నగర్లో మీ ఛానల్లో కూడా వచ్చింది కదా, స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారని స్వర్ణకార సంఘ నాయకులు చెప్తా ఉన్నారు కదా, చారి అన్న లాంటి వాళ్ళు. దీని మీద మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, తెలంగాణ సమాజం, విద్యార్థులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, సబ్బండ కులాలు అందరి ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నారు కదా. ఇది న్యాయమైన పోరాటం. అరే మా శ్రీకాంతాచారి చనిపోయింది ఎవరి కోసం? సార్ మీరు ఇప్పుడు మార్వాడీలో వెలగొట్టడం, వెళ్ళిపోండి అన్న దాన్ని సమర్థిస్తున్నారు అంటే సమర్థిస్తున్నారా మీరు? ఇప్పుడు వెళ్ళిపోండి అన్నాం బ్రదర్. ఆంధ్రోళ్ళు వెళ్ళిపోను అన్నాం. ఆంధ్రోళ్ళు వెళ్ళిపోయారా బ్రదర్? ఆ మనుషులు 2014 తర్వాత రాజస్థాన్, గుజరాతీ మార్వాడికి సంబంధించిన మార్వాడి అంటే ఏంటి బ్రదర్? ఒక వ్యాపారం. మార్ అంటే ఒక ప్రాంతం, వడి అంటే ఏంటిది? ఒక నివాసము. మారు ఒక నివాసాన్ని ఉంచుకుని ఆయనే మార్వాడి అని అంటారు. అది కులం కాదు బ్రదర్, కులం కాదు, అది రిలీజన్ ఇది కాదు, ఒక ప్రాంతం. తెలుగోళ్ళు కులాలు, రకరకాల కులాలు లేవా? తమిళోళ్ళు కులాలు లేవా? పంజాబ్ వాళ్ళు ఆడ కులాలు లేదా? తెలంగాణ వాళ్ళు ఇక్కడ కులాలు లేవా? కులం ఎక్కడ? కులం ఎందుకైతే బ్రదర్? కులం కాదు ఇది. వాళ్ళని వెళ్ళిపోమంటారు, వీళ్ళని మా గుజరాతీలు అంటే గుజరాతీ వాళ్ళు, అక్కడ కులాలు ఉంటాయి. రాజస్థాన్ అంటే రాజస్థాన్ వాళ్ళు, అక్కడ కులాలు ఉంటాయి.
రోడ్ల మీద మనం బొమ్మలు మన ఇప్పుడు మారవడీలు అంటే హిందువులు అంటుంటారు. మీరు హిందువులకు సపోర్ట్ చేస్తుంటారా? ఇగో బ్రదర్, తెలంగాణ ప్రజలు కులానికి మతానికి అతీతంగా, ఓకేనా, అన్నిటికీ అతీతంగా బతికేటువంటి సమాజం ఈ తెలంగాణ సమాజం. ఇంకా క్వశ్చన్ నా క్వశ్చన్ అంటే మీరు హిందువులకు సపోర్ట్ చేస్తారా? నేను హిందువులకు, క్రైస్తవులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ సబ్బండ వర్గాలకు సపోర్ట్ చేస్తాను. క్రైస్తవులు అన్నప్పుడు మీరు లాస్ట్ టైము మీరు క్రైస్తవులు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా? క్రైస్తవులకు, ముస్లింలకు, హిందువులకు. మీరు హిందువే కదా? నేను 100% నేను సమ్మక్క సారక్కల్ని కూల్చేటువంటి భయంకరమైనటువంటి హిందువుని. సార్ మీరు హిందూ అయినప్పుడు లాస్ట్ టైము ఆరోగ్య స్వామి అని ఒక పాస్టర్ రాధా రామోహన్ దాసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవాలి, మా బైబుల్ని ఇట్లా కించపరుస్తుంది అన్నప్పుడు మీరు ఒక హిందూ అయ్యి ఉండి ఆ పాస్టర్లతో కలిసి నేను వాళ్ళతో పాటు ప్రెస్ మీట్లో కూర్చొని వారి తరపున పాస్టర్ల తరపున మాట్లాడడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు హిందూ ధర్మానికి వ్యతిరేకమా మీరు? రైట్, మంచి ప్రశ్న వేశారు. రంగరాజన్ గారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారు ఉన్నారా, ఆయన పైన రాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి దాడి చేస్తే అక్కడికి వెళ్ళి నేను ఖండించాను. మరి అప్పుడు బ్రదర్ మీరు ఇప్పుడు అది ధర్మం గురించి కాదు, ఒక వ్యక్తి కొట్టినప్పుడు దాని గురించి మాట్లాడారు. ఇక్కడ ఏకంగా మీరు మతాన్నే వేరే మతాన్ని గురించి రాధా రామోహన్ దాస్ని మీరు వ్యతిరేకిస్తూ మాట్లాడారు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ పాస్టర్లతో కలిసిపోయి మాట్లాడారు మీరు. లేదు తప్పండి, దాంట్లో అందరూ ఉన్నారు ఆ ప్యానల్లో. ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఉన్నారో మీరు ఒకసారి అది ఆ వీడియో వినండి, చెక్ చేయండి అందరూ. ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఒక సెక్యులర్ వాదిగా, ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ శ్యామ అక్కడ ఉంటాడు. ఎన్ని కుల దురహంకారాలు జరిగినప్పుడు ప్రతి కుల మీకు కూడా తెలుసు కదా ఏం జరిగింది ఆ రోజు. మీరు ఆ ప్రెస్ మీట్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రెస్ మీట్లో ఉన్నారు కదా, వచ్చారనుకుంటా కదా. ఆ రోజు బాలనగర్లో పోలీసు ఇన్సిడెంట్ అయ్యి ఒక పిల్లడు చచ్చిపోయి ఉన్నామా లేదా? మరి ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ చూసామా? లేదు కదా. ఒక మన చిన్న పాప వాళ్ళ మమ్మీని చంపితే అక్కడ ఉన్నాం కదా. మరి ఆ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? నేను అదనట్లేదు బ్రదర్. ఆ రోజు మీరు క్రిస్టియన్స్కి సపోర్ట్గా రాధా రామోహన్ దాస్ కించపరుస్తూ ఆ విషయం మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు దానికి వెళ్ళారు కదా. రాధా మనోహర్ దాస్ ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని ఖండించాం. సపోర్ట్ ఎక్కడిది? సపోర్ట్ అంటే ఆయనకి ఏమన్నా వేరే కావాలి బైబుల్ చేతిలో పెట్టి పొమ్మని చెప్పినావా? మేము ఏమన్నా బైబుల్ పట్టుకొని పోయిన వాళ్ళమా? వాళ్ళని రమ్మన్న వాళ్ళమా? మేము పోయిన వాళ్ళమా? అసలు నేను ఎక్కడా కూడా నేను ఏ రిలీజన్ జోలికి పోను, నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది హ్యుమానిటీ, మానవత్వం. తెలంగాణ సబ్బండ కులాల యొక్క ప్రయోజనాలు ఏం కించపరచలేదు కదా ఎవరిని కూడా. ఆయన ఏం కించపరచలేదు, ఊర్లోకి వెళ్తూ మాట్లాడడం జరిగింది ఆయన. సో మీరు పాస్టర్లతో కలిసి మాట్లాడారు కదా. సరే, ఏమంటారు ఆయన పేరు నాకు గుర్తుకురావట్లేదు. అన్న పేరు ఆ అన్న పిలిచాడు. కించపరిచినటువంటి ఆయన ఆధార మీరు చూడండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్తో ఆయన బ్యాక్ సైడ్ టెలికాస్ట్ చేసి అంతా చూపించాడు కదా. దాంట్లో మీకు డీటెయిల్ ఉంటుంది. బ్రదర్ పిలిస్తే వెళ్ళాము. ఆయన ఇప్పుడు జోసఫ్ గారు మాట్లాడుతున్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాం. మేము ఎక్కడ కూడా ఆఖరికి జోసఫ్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఏం పేరు మన అజయ్ బాబు గారు కేసు పెట్టారు కదా. మరి ఎందుకు పెట్టాడు? ఎవరా ఇది చేసినా కానీ తప్పే. ఒక్క మతాల మధ్య పంచాయతీ పెట్టకూడదు ఎప్పుడైనా సరే. హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య, ముస్లింల మధ్య అట్లాంటిది తప్పురా బాబు, దేశద్రోహి నువ్వు అని ఖండించాం మేము. ఇక్కడనే మన సికింద్రాబాద్ దగ్గర ఒక ఆయన స్వస్థత పేరులతో నేను ఇది నయం అయిపోయింది, అది నయం అయిపోతే ఎట్ట నయం అయిపోతారా, అట్ట నయం అయితే నువ్వు దవాఖానలకు ఎందుకు పోతారా అని వాడి వైఖరిని ఖండించాం మేము. నేను మొన్న నాకు బంగారం ఇవ్వగానే పడ్డది, వెండి ఇవ్వగానే తెమ్మన్నది, నాకు ఆ దేవుడు ఇచ్చాడు, ఈ దేవుడు అంటే నాకు ఇవ్వమని చెప్పమ్మా అని చెప్పి ఖండించాం మేము. కాబట్టి ఇటువంటి అన్నీ ఏమంటారు, ఇటువంటి పంచాయతీలు పెట్టేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, వాళ్ళ సమస్యను పక్కదోవ పట్టేయాలనుకుంటారు. మా టార్గెట్ అది కాదు. వాళ్ళకి ఏం కావాలో చెప్పండి, నేను స్పష్టంగా చెప్తాను. రైట్, గెట్ బ్యాక్ టు మన టాపిక్, ఏదో మాట్లాడే టాపిక్ ఉందో. సో దీన్ని రేపటి అంశం రేపు ఎలా ఉండబోతుంది, ఈ అంశాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు, దీనికి ఎండ్ అంటూ ఏముంది? మా గో బ్యాక్ మారవడి అనే అంశానికి ఎండ్ అంటే ఏం చెప్తారు, ఎప్పుడు ముగియబోతుంది ఈ సమస్య? ఒక్కటి బ్రదర్, ఇప్పుడు ఇది నా ఒక్కటి నిర్ణయం కాదు. నేను ఇప్పటికిప్పుడే చెప్పు అంటే చెప్పలేను. దీని వెనకాల తెలంగాణ మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, జేఏసీ, తెలంగాణ సమాజం, రకరకాల విద్యార్థి సంఘాలు, లేకపోతే చాలామంది ప్రజల అభిప్రాయం కదా ఇది. వాళ్ళందరితో మాట్లాడి ఒక చర్చ చేసి ఏ విధంగా అయితే మన సమస్య పరిష్కారం అవుతుందో ఆ విధంగా ఆలోచించి అప్పుడు కదా చెప్తాం. నిన్ననే కదా 6 నెలల కింద పెద్ద ఎత్తున ప్రజా ఆదరణ పొందుతూ ఉంది. అందరిని కలుపుకోవాలి, అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత కదా 100% మీకు చెప్తాం. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్ అయితే గో బ్యాక్ మారోడీస్ అంటూ ఆ ఇష్యూ నడుస్తూనే ఉంది. దీనికి ఒక ఎండ్ అంటూ ఉండే అవకాశం లేకపోతూ ఉంది. సో ఏదైతే శ్యామ్ గారు మాట్లాడినట్టుగా ముందు పెద్దలతో మాట్లాడి కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ వేణుతో పవన్ వాయుదేవ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.